ఈరోజు అనేది బయట చేసుకోవాలి. ఈరోజు గౌరవ శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహానేత ఆధ్వర్యంలో ఈదుముడు గ్రామంలో మొదలైన దండోరా ఉద్యమం ఒక గలిలో ఏర్పాటు చేసిన ఉద్యమం నేడు దేశానికి అంటుకున్నది. దేశానికి అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా మేలు జరిగిన ఉద్యమంగా ఇది మేము భావిస్తూ ఉన్నాం. సామాజిక అంశాల మీద అన్న ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఉద్యమాన్ని ఎన్ని రకాలుగా అగ్రకులాలు తీర్చినప్పటికీ కూడా మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో నిటారుగా నిలబడి ఉద్యమం వైపు తన లక్ష్యం వైపు ప్రయాణం చేసినటువంటి గొప్ప మహనీయుడు మందకృష్ణ. అట్లాంటి మందకృష్ణ ఈరోజు 30 సంవత్సరాల కాలం పాటు ఒకే జెండా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ ఉద్యమం మాదిగ దండోరా నడిపిన ఉద్యమం ఏ ఉద్యమం కూడా నడవలేదని చరిత్ర చెప్తా ఉంది. 30 సంవత్సరాల కాలం పాటు తన యవ్వన కాలాన్ని మొత్తం కూడా జాతికి అంకితం చేసిండు. తన యవ్వన కాలాన్ని మొత్తం జాతికి అంకితం చేసిన గొప్ప మహానీయుడు మందకృష్ణ. ఎందుకు చెప్తామంటే నాటి నుంచి నేటి వరకు కూడా ఎవరు జనాభా దమాస ప్రకారం వాళ్ళకు వాటా చెందాలి. ఎస్సీలు అంటే ఓన్లీ మాల మాదిలే కాదు, ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాల్లో మాల మాదిగలు మాత్రమే ఎస్సీల పేరు మీద వాళ్ళకు ఉద్యోగాలు తీసుకుపోతున్నారు. అందరికంటే ముందు వరుసలో మాలలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఇది సరైన న్యాయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్లు అందరికీ సమానంగా దక్కాలని చెప్పేసి ఈ పోరాటం మొదలైనప్పటి నుంచి అడుగడుగున ఈ ఉద్యమానికి అగ్రకుల నాయకులు రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. కానీ గవర్నీయులు ఏది ఏమైనప్పుడు కూడా దేశ ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా మాకు ఒక అద్భుతమైన న్యాయం జరిగింది. మాకు సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం. ఇది నిజమే కదా. 59 ఉపకులాలకు రిజర్వేషన్లు అందాలని సమానంగా అందాలన్నప్పుడు కేవలం ఒక వర్గం మాత్రమే అన్ని హక్కులు వాళ్ళే పొందుతారు. కానీ ఇది అందరికీ దక్కాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని మేము ఏం చెప్తామంటే వెంబడే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా వెంబడే సుప్రీంకోర్టు తీర్మానం వచ్చిన వెంబడే తీర్పు వెలువడిన వెంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము ఇమీడియట్గా భారతదేశంలో అందరికంటే ముందే మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ప్రకటన చేసాం. మేము గౌరవ ముఖ్యమంత్రి మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. దేశ ప్రధానమంత్రికి మోడీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అక్కడనే పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పక్కన ఉన్న స్టాలిన్ కానీ ఏదైతే అణగారిన వర్గాల ఆశయం కోసం ఏబీసీ వర్గీకరణ ఏర్పడదో అందరూ కూడా మేము అమెండ్మెంట్ చేస్తామని చెప్పి ప్రకటన చేసినందుకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో అచ్చంపేట నుంచి కొల్లాపూర్ నుంచి కల్లకుర్తికి వెళ్ళి నాగర్ కర్నూలు 4 తాలూకాలకు వెళ్ళి ఈరోజు ముఖ్య నాయకులను ఏర్పాటు చేసి పిలవడం జరిగింది. ఈరోజు గౌరవ మన మందకృష్ణ గారి పాలాభిషేకం చేస్తూనే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబీసీడీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంబడే ఆయన అసెంబ్లీలో ప్రకటన చేసిండు. మేము వెంబడే దేశంలోనే అందరికంటే ముఖ్యమంత్రులు ముందు వరుసలో ఉండా ఆర్డినెన్స్ తెస్తా అంటే పక్కల ఉండబడిన శాసనమండలిలో గోరటి వెంకన్న సామాజిక కవి, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని మేము అనుకున్నాం. మాదిగ బిడ్డలు ఆయన ఎత్తుకున్నాం, మాదిగ పాటలు అనుకున్నాం, మాదిగ డప్పు అనుకున్నాం, మాదిగ గజ్జ అనుకున్నాం. ఆయనను మాదిగ బిడ్డ, అన్ని వర్గాలకు సంబంధించిన బిడ్డ అనుకున్నాం. కానీ శాసన మండలిలో ఒక గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఈరోజు ఏ నాడు కూడా ఏబీసీడీ వర్గీకరణ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ, మావోయిస్టులు కానీ, పౌర హక్కుల నేతలు కానీ అందరూ కూడా సమాజం మెచ్చిన ఉద్యమం న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి ఆ రోజు గోరటి వెంకన్న గద్దరంటలు కూడా మేము సపోర్ట్ చేసిన సంగతి మర్చిపోయాను. సపోర్ట్ చేసి కదా ఈరోజు అది మర్చిపోయి ఒక పదవి వచ్చినంత మాత్రాన నువ్వు మాలలో నేను ఈ మాట మాట్లాడితే మాలలో మొత్తం ఎత్తుకుంటారని చెప్పేసి నువ్వు కలగంటావు. అసలు నువ్వు బ్యాగరోనివా, నువ్వు నేత కానివా, దాసరోనివా? నువ్వు దాసరి మాట్లాంటావు, నువ్వు మళ్ళీ శాసన మండలి నువ్వు నేత కానీ అంటావు. నువ్వు నేత కానివా, నువ్వు దాసరోనివా? అసలు మాలంతా పక్కకు పోయిరు. నువ్వు డూప్లికేట్ మాలాడవు, నువ్వు డూప్లికేట్ కాడవు ఉండి రెచ్చగొట్టుకుంటా మాలో మా సోదరులందరినీ నువ్వు పక్కదారి పట్టింది అనుకుంటే అది కళ, అది నీ నుంచి కాని పని. అది
ఓటు వెంకన్న ఖబర్దార్. ఇన్ని రోజులు నీ పాటకు గౌరవించినాం, నీ గౌరవించినాం. నువ్వు సామాజిక పరంగా అన్ని వర్గాలను నువ్వు ఎత్తుకుంటావు అనుకున్నాం, నువ్వు హక్కులు ఎత్తుకుంటావు అనుకున్నాం. కానీ నీ కుట్రలో నీ గుండెలో ఎంత విషం ఉందో మేము కళ్ళ కట్టినట్టు